ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రజల మద్దతు అవసరం. పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అంట. అల్వాల్ మండల పరిధిలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు అవసరమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు అంటే అది ప్రజలే మాయే కాబట్టి సో ఒక మంచి పని చేస్తే ఎవరైనా ప్రజలు హర్షిస్తారు. సో ఇప్పుడు ఏది ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు ఎక్కడైతే బ్లూ షీట్లు వాడుతున్నారో సో అదంతా స్థలాలు కబ్జా అవుతున్నాయని చెప్పి 844 సర్వే నంబర్ గౌతమ్ నగర్ డివిజన్లో సో అన్నపూర్ణ సొసైటీ దగ్గర సో అక్కడ స్థలం కబ్జా అవుతుందని, అల్వాల్లో కబ్జా అవుతుందని సో అసెంబ్లీ సాక్షిగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి సో వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఎమ్మెల్యే పైన తర్వాత కార్పొరేటర్ల పైనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. కాబట్టి సో ప్రభుత్వ స్థలాన్ని కాపాడే పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. సో ప్రజలు ఎప్పుడైనా ఏ నాయకుడైనా మంచి పని చేస్తా అంటే ప్రజలు ఖచ్చితంగా కలిసి వస్తారు. కానీ అది చేయకుండా విఫలమైతే మాత్రము ప్రజలు ఏమంటారంటే మీరు ఇక్కడ పదవిలో ఉండి కూడా చేయలేకపోయారని చెప్పి తర్వాత ఆ మాటని ఆ అపనిందను మోయవలసి వస్తుంది ఎప్పటికీ. మంగళవారం మచ్చబొల్లారానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు నర్సింగ్రావు, విజయ్ కుమార్ నాయకత్వంలో బరాసలో చేరారు. బోయిన్పల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అక్రమణదారుల చేతిలో ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆయా స్థలాలు స్వాధీనం కోరుతూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఇప్పుడు నేను అదే చెప్పిన దానికోసమే కలెక్టర్ ఆదేశించిన 582, 583లోని మిగులు భూములు స్వాధీనంలో ఎందుకు జాప్యం జరుగుతుందో ప్రభుత్వమే చెప్పాలని అన్నారు. ప్రజల మద్దతుతోనే మచ్చబొల్లారం డంపింగ్ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. డంపింగ్ కేంద్రంపై చర్చ జరిగేలా కృషి చేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి కాలనీ ఐకాస నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కౌన్సిలర్లు డోలి రమేష్, కరం చందర్, ఉదయ్, రాజు, మధు పాల్గొన్నారు. చెక్కు అందజేతారంట. అల్వాల్కు చెందిన రమేష్ కుమార్కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 60,000 చెక్కును మంగళవారం బోయిన్పల్లిలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అందజేశారట. ఓకే నెక్స్ట్ పెరుగు